హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. వారణాసి టు ద వరల్డ్ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది ట్రైలర్. అండ్ మహేష్ బాబు గారు వేరే లెవెల్లో కనిపించారు. రాజమౌళి గారు ఎక్స్ట్రీమ్ తీసుకెళ్లారు మూవీని. ఇది మొత్తం రికార్డ్స్ని షాటర్ అండ్ బ్రేక్ చేయబోతుంది. కానీ ఈ వీడియో వచ్చేసి ఇట్స్ నాట్ అబౌట్ రికార్డ్స్ ఆర్ ఎనీ అదర్, ఇట్ ఈస్ అబౌట్ బ్రేక్ డౌన్. ఈ వీడియో మనం ఈ ట్రైలర్ మరోసారి మనం చూసి గ్లిమ్స్ ఒకసారి చూసి ఇందులో డీటెయిల్స్ మనకు చాలా ఉన్నాయి, చాలా ఇచ్చారు, హింట్స్ ఇచ్చారు కూడా. సో లెట్స్ బ్రేక్ డౌన్ వన్ బై వన్ గైస్. ఓకే, సో నాకు అనిపించింది, నా అభిప్రాయాలు నేను చెప్తాను. ఇందులో నేనేమో అబ్జర్వ్ చేశాను. సో మీరు అనిపించింది మీరు కూడా మీకు నాకు చెప్పొచ్చు కామెంట్ సెక్షన్లో. ఓకే, సో లెట్స్ స్టార్ట్ 1 2 3. ఓకే, సో ఫస్ట్ మనకి గుడి గంటలు వినిపిస్తున్నాయి. గుడి గంటలు రైట్, సౌండ్ వినిపిస్తుంది మనకి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వారణాసి 512 CE రైట్. సో ఇక్కడ హోమయజ్ఞాలు చేస్తున్నారు. ఇప్పుడు ట్రాన్సిషన్ మెల్లిగా ఎక్కడికి వెళ్తుంది? ఆస్టరాయిడ్ శాంభవి 2027 CE. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆస్టరాయిడ్ అనేది ఒక వన్ ఆఫ్ ది డేంజరస్ ఈవెంట్ అన్నమాట. అంటే ఇది వరల్డ్ ఎండింగ్ ఈవెంట్, అంటే యుగాంతం. సో ఈ మూవీ వచ్చేసి యుగాంతానికి సంబంధించింది క్లియర్గా చెప్పేశారు. ఎందుకో మీకు ఎండింగ్లో కూడా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్లో మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తాను. నేను చెప్పింది ఖచ్చితంగా మీరు కూడా నమ్ముతారు. అండ్ ఇది ఖచ్చితంగా అదే. ఈ మూవీ వచ్చేసి వరల్డ్ ఎండింగ్ అంటే యుగాంతానికి సంబంధించిన మూవీ. అండ్ ఈ పర్టికులర్ షాట్లో మీరు చూస్తే కనుక ఐస్బర్గ్ పైన అందరు ఎక్కుతున్నారు రైట్. సో ఐస్బర్గ్ ట్రాన్సిషన్ మెల్లిగా చూడండి, మెల్లిగా ట్రాన్సిషన్కి వెళ్తుంది. అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఇక్కడ ఈ షాట్లో ఒక బ్రోకెన్ షిప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక బ్రోకెన్ షిప్ మీరు చూస్తే కనుక. సో దీంట్లో మనకి ఏమర్థమవుతుందంటే మహేష్ బాబు గారు వచ్చేసి ఖచ్చితంగా ఒక ట్రెజర్ హంట్ ఎక్స్ప్లోరర్ అయి ఉంటారు. మహేష్ బాబు గారు ట్రెజర్ హంట్ ఎక్స్ప్లోరర్ అయి ఉంటారు. సో హీఈస్ ఎక్స్ప్లోరింగ్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, సో ట్రెజర్ హంట్ చేస్తుంటారు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనుషులు కూడా పడిపోతున్నారు. అండ్ దానిలో భాగంగానే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక పారాషూట్లో దిగుతున్నారు. అది మైబీ మహేష్ బాబు గారు ఉండొచ్చు రైట్. సో ఆఫ్రికాకి వెళ్ళాడు. కొంతమందికి ఒకవేళ పురాణాలు ఓల్డ్ హిస్టరీ గురించి మీకు ఐడియా ఉంటే కనుక మీకు ఒక విషయం చెప్తాను. ఒకప్పుడు ఆఫ్రికా అండ్ ఇండియా రెండు కలిసి ఉండేవి, మీకు తెలుసా? దాన్ని సూపర్ కాంటినెంట్ అనేవారు. గోండ్వానా కాంటినెంట్ అనేవారు. ఓకే, ఇండియా ఆఫ్రికా నుంచి విడిపోయి వచ్చి ఏషియాకి తగిలింది. అప్పుడే మనకి హిమాలయాస్ ఫామ్ అయ్యాయి పైన రైట్. ఆ ఒక ఇంపాక్ట్తో మనకి హిమాలయాస్ పైకి వచ్చాయన్నమాట. ఓకే, ఎప్పుడైతే ఇండియా మన ఏషియాకి కనెక్ట్ అయిందో అప్పుడు దాన్ని మనం కుమారిఖండం ఆర్ జంబూద్వీప అనే ఒక కాంటినెంట్ ఉండేది మనకు పేరు. ఇది చాలా 10,000-12,000 13,000-15,000 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇవన్నీ కూడా. అంటే అక్కడి సంబంధించిన అన్నమాట. సో ఇక్కడ ఎందుకు ఇక్కడ చూపిస్తుంటే ఖచ్చితంగా ఇండియాకి ఆఫ్రికాకి అయినా లింక్ చేసి ఉండొచ్చు వీళ్ళు. ఓకే, అది నా గెస్, నేను గెస్ చేస్తాను. సో ఈ పర్టికులర్ షాట్ కూడా చూస్తే కనుక ఇక్కడ నాకు పెద్దగా అబ్జర్వ్ అయ్యి ఏమనిపించలేదు. మీరు ఏమైనా అబ్జర్వ్ నాకు చెప్పండి. యా, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గైస్, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఉగ్రబట్టి కేవ్. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ విగ్రహం వచ్చేసి కాళీమాత కాదు, కాళీమాత వన్ మోర్ అనదర్ అవతారం. ఇది చాలా ఫెరోషియస్ అవతారం అన్నమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్ని కనుక్కున్నాను, వాళ్ళు అంటే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంది అంటే ఇది చాలా ఫెరోషియస్. శివుని అవతారం ఎలా అయితే కాలభైరవుడు ఉంటారో అలా అమ్మవారి అవతారం ఇది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఒక వెహికల్స్ కనుక కనిపిస్తున్నాయి, వెహికల్స్ లాగా. అంటే ఈ ట్రెజర్ హంట్లో భాగమే ఇక్కడ వీళ్ళు వచ్చారన్నమాట అందరూ. కింద చూస్తే కనుక హోమయాగాలు జరుగుతున్నాయి, ఇక్కడ పూజ చేస్తున్నారు ఇంకా. ఓకే, ఇక్కడ పైనుంచి ప్రియాంక చోప్రా కింద పడుతుంది, ఎక్కడెక్కడ మహేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ కనిపిస్తుంది రైట్. సో మేబీ దే ఆర్ ఆఫరింగ్ ప్రియాంక చోప్రా అండ్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ సంథింగ్ ఫ్రమ్ దట్ కేవ్. ఈ ట్రాన్స్ఫర్ అసలు నేను నమ్మలేదు. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటాయని చెప్పేసి. లంకా నగరం 200 BCE, వేరే లెవెల్ ఇది. జయ వీరాంజనేయ.
ఇక్కడ చూస్తే కనుక ఆంజనేయ స్వామి టేల్ పైన తోక పైన ఇక్కడ ట్రావెల్ చేస్తున్నారు. అది రథం, 2 గుర్రాలు ఉన్నాయి, నడుపుతున్నారు. వెనకాల నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ అయిన పోస్టర్ ప్రకారంగా ఖచ్చితంగా ఇది మన మలయాళం హీరో ఉన్నారు కదా, మన సుకుమార్ ఉన్నారుగా, ఆయన అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అయి ఉండదు. ఓకే, చాలామంది ఇక్కడ చెట్టు లేకపోతే కొండ అనుకున్నారు. కాదు, ఇవన్నీ వానరాలు. వీరందరూ వానరులు. వాళ్ళందరూ కలిసి ఆంజనేయ స్వామిని రాముని పైకి లాబెట్టారు ఆ షార్ట్ ఎండింగ్. అండ్ ఇక్కడ వస్తున్నది రావణాసురుడు కాదు, ఈజ్ అ కుంభకర్ణ. ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ గ్లిమ్స్ స్టార్ట్ అయిందే వారణాసి దగ్గర నుంచి. అగైన్ ఈ గ్లిమ్స్ ఎండింగ్ మళ్ళీ వీ కేమ్ బ్యాక్ టు వారణాసి. అంటే ఏదైతే ఆస్ట్రాయిడ్ చూపించారో అది వరల్డ్ ఎండింగ్ ఈవెంట్, అంటే యుగాంతం అయ్యే ఈవెంట్, అది వారణాసితో ముడిపడి ఉంది. అంటే ఇలా వరల్డ్ ఎండ్ జరుగుతుందని చెప్పేసి, యుగాంతం అవుతుందని చెప్పేసి, ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి ఢీకుంటుందని చెప్పేసి, ఇది మన పురాణాల్లో లేకపోతే అక్కడ ఈ స్టోరీ ప్రకారంగా వారణాసిలో ఏదో గ్రంథంలో రాసి ఉండొచ్చు. అందుకనేసి వారణాసికి లింక్ చేశారు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇంకా ఈ షాట్ వచ్చేసి బాబు షాట్, ఇది వేరే షాట్ అండి, ఇది వేరే లెవెల్. ఇది మహేష్ బాబు గారి కళ్ళల్లో ఇంటెన్సిటీ వేరే, ఫైర్ కనిపి ఆయన కళ్ళలో ఫైర్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ షాట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అగైన్ బ్యాక్డ్రాప్లో మీరు చూస్తే కనుక మళ్ళీ వారణాసి కనిపిస్తుంది, రైట్? సో ఈ మూవీ ఎండింగ్ అనేది, అంటే క్లైమాక్స్ అనేది వారణాసిలో జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు మహేష్ బాబు గారిని చూస్తే కనుక ఆయన ఒక సింబాలిక్ చూపిస్తున్నారు. అంటే నందీశ్వరుడు, అంటే శివుని వాహనం నందీశ్వరుడు, రైట్? అలాంటి ఒక నంది పైన మహేష్ బాబు గారు కూర్చొని త్రిశూలం పట్టుకుని వస్తున్నారు. అంటే ఇతన్ని ఒక సాధారణ వ్యక్తిలా చూపించేసి దేవుడు ఇతన్ని ఈ పని కోసం పుట్టించాడని చెప్పి చూపిస్తారు అన్నట్టు. సో నేను గెస్ట్ చేస్తున్నాను. అండ్ ఖచ్చితంగా మహేష్ బాబు గారికి పవర్స్ రివీల్ అవుతాయి ఈ మూవీలో. ఖచ్చితంగా పవర్స్ ఉండొచ్చు, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండొచ్చు, దేవుడి అనుగ్రహం వల్ల పవర్స్ వచ్చి హీ మైట్ ఫైట్ విత్ ద విలన్స్. సో అది జరుగుండొచ్చు, ఈ మూవీలో జరుగుతుంది కావచ్చు. అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్, ఇంత పవర్ఫుల్గా చూపించారంటే ఖచ్చితంగా ఈయనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఇంట్లో ఉండొచ్చు ఖచ్చితంగా మహేష్ బాబు గారికి, రైట్? సో దట్స్ వాట్ ఐ గెస్. ఇక లాస్ట్ తీసుకుంటుంది ఒకటి. నేను ఇంత బలంగా ఇది వరల్డ్ ఎండ్ మూవీ అని ఎందుకు నమ్ముతున్నానంటే, మీరందరూ ఈ వారణాసి టైటిల్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఏ పైన మీకు మళ్ళీ ఆస్ట్రాయిడ్ వచ్చి తగులుతుంది. సో ఈ ఆస్ట్రాయిడ్ని చాలా వీళ్ళు హైలైట్ చేస్తారు ఈ గ్లిమ్స్లో. సో ఖచ్చితంగా ఇది యుగాంతానికి సంబంధించిన మూవీ. ఆస్ట్రాయిడ్కి వచ్చి మన భూమిని ఢీకొంటుంది. దానికి సంబంధించి దాని చుట్టూ తిరిగే స్టోరీ అన్నమాట. సో దాన్ని ఆపడానికే మహేష్ బాబు గారు వేరే కంట్రీస్ అన్ని ట్రావెల్ చేసి దాన్ని ఎలా ఆపాలో కనుగొంటారనమాట. ఇది నాకు అర్థమైంది ఈ ట్రైలర్ క్లిప్స్ ద్వారా. ఓకే, సో నేను కరెక్ట్గా గెస్ట్ చేస్తానా లేదా మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇంకేమైనా డీటెయిల్స్ ఇందులో మిస్ అయితే కనుక అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు, దీని గురించి స్టోరీ ఏమై ఉంటుంది, నేను కరెక్ట్గా గెస్ట్ చేస్తాను లేదా, ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నా రియాక్షన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. జై హింద్.